భువనగిరి నియోజకవర్గ స్థాయిలో ఇన్ని రోజులు అగ్రపార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కొన్ని పార్టీలకు కూలీలుగా పనిచేసిన అమ్మలకు, అయ్యలకు ఓట్లేయమని ఆడ వచ్చి రోడ్డు మీద వచ్చి మొత్తుకున్నటువంటి మీకు కూలీ డబ్బులు ముట్టినాయి. ఈ రోజుతో పని అయిపోయింది. ఇక మీ ఇంటికాడికి పోయి మీ చిప్పలు కడుక్కోరి, మీ బువ్వ మీ తిరమ్మా. ఇన్ని రోజులు చేసిన సేవలు చాలు. మీరు ఎలక్షన్ల కోడ్ పడ్డ కాంచి ఒక్కటే వచ్చిన వాళ్ళనల్లా ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు డబ్బులు పెట్టుకొని మరి మిమ్మల్ని పోషించరు. ఇంకా అయిపోయిందమ్మా మీతోటి పని. ఈ ఇంటికాడికి పోయి ఇక మీ చిప్పలు మీరు కడుక్కోరి, మీ పనులు మీరు చేసుకోరమ్మా. ఇక వాళ్ళు ఒక్కొక్కరు 100 కోట్లు పెట్టిర్రు. మీకు చేతికి దొరికితే మీ పనులు చేస్తే మాట్లాడతాం. ఇక తర్వాత సంగతి ఏమని మాట్లాడతావా మా కులం మీద? ఏమని మాట్లాడతావు? రోడ్డు మీదకి వచ్చి 500 రూపాయలు తీసుకొని, 300 రూపాయలు తీసుకొని కూలి పనికి వచ్చి, ముఖ్యమంత్రి వచ్చినా కూలికే వస్తుంది, ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూలికే వస్తుంది, ఎవడొచ్చినా కూలికే వస్తుంది. అసలు మీరు మనుషులేనా? మీరు అసలు మీరు ఓటు అన్నది కూలికి అమ్ముకో అని చెప్పినారు మీకు. ఇటు అమ్ముకున్న విధవా, ఇటు కొన్న విధవా, ఇద్దరు విధవలే. మీ ఇద్దరికి తగిన శాస్త్రి అవుతుంది. గెలిచిన నాయకులు మీకు చిక్కరు, మీ కర్మఫలాలు మీరు అనుభవిస్తారు. ఇది నేను అంటున్నది కాదు, చరిత్ర చెప్తుంది. గతంలో అయిన వాళ్ళు ఎవడు దొరకలే. యాన్నో సస్తనో గిస్తనో మీకు 5,000 10,000 ఇస్తారు. మీరు ఇక వాళ్ళకి బానిసలు లెక్క ఉండాలి. ఇక మీరు వీడు వచ్చింది కదా, మీకు నువ్వు కూడా తావురా అని వానికి 5,000 10,000 ఇస్తారు. నువ్వు కూడా బానిస కావాలి. ఇక ఎందుకు? వానికి పుట్టినోళ్ళు సేవ చేయలేకనా మీరు పోయి పైసలు ఇయ్య అని? పుట్టినోడు వానికి తలకొరివి, వానికి పుట్టినోడు వాని దినకర్మలు చేసుకోలేడా? మీరు పోయి వాళ్ళని బిచ్చగాలు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇప్పారా? అది ఏంటంటే ఇది ఒక పెద్ద బోగస్ అయినటువంటి విధానం. మీరు అర్థం చేసుకోవాలి. చనిపోయిన కాడికి ఇప్పుడు డేగలు, ఇంతకుముందు వాళ్ళు కాటికాపర్లు వచ్చేది కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తున్నారు. ఎవరు వస్తాడా అని పొద్దునట్టే 20,000 30,000 అలా పెట్టుకుంటున్నారు, 5,000 10,000 ఇస్తున్నారు. మీకన్నా అర్థమవుతుందా? మీకు అది మీకు ఎందుకు ఇస్తున్నారంటే ఇక ఈ పైసలు ఇచ్చిందనంటే కథ మీరు ఇక అంటికాడ కుక్క లెక్క కాపలా కాయాలి. ఇక నాకు వచ్చిండు సార్ 10,000 ఇచ్చిండు, నాకు వచ్చిండు పటేల్ అమ్మ 10,000 ఇచ్చింది. పోయిన పటేల్ అయితే ఆయన ఎంపీ గారు ఎవరు తెచ్చినా 50,000 1,00,000 రూపాయలు. అక్కడక్కడ ఏంటంటే షో చేసేది. ఆ షో చేసిన షోలు మేం చేసినాం ప్రజాసేవ చేసినాం అని చెప్పేసుకుంటా అందులో ప్రచారాలు చేసుకోవడం. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలారా మీరు 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 గమనించండి. మీరు మీ ఇంట్లో ఉద్యోగం ఇప్పించవచ్చు కదా. ఈ కోమరెడ్డి వెంకరెడ్డి గారు మీ ఇంట్లో ఉద్యోగం ఇప్పించవచ్చు కదా. ఈ రాజగోపాల్ రెడ్డి గారు మీ ఇంట్లో ఉద్యోగం ఇప్పించవచ్చు కదా. ఈ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మరి ఇవన్నీ ఎందుకు? వాళ్ళ బంకులలోనో లేకపోతే వాళ్ళ తోటలలోనో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల కారణం వాళ్ళ ఇంటికాడ గేట్ కీపర్లేనో లేకపోతే వేరే ప్రభుత్వ సంస్థలలో ఎన్నో ఒక దాంట్లో ఉద్యోగం ఇవ్వచ్చు కదా. ఆ 20,000 ఎందుకు ఇస్తారు మీకు? ఆ 10,000 ఎందుకు ఇస్తారు? మీరు బానిసలు లెక్క ఉంటారని అందుకే ఇస్తారు. ప్రజలారా అర్థం చేసుకోండి. ఇక అయిపోయింది మీ పని. ఇంకొక 1 2 గంటలు అయితే ఈవీఎంలను సర్దేస్తారు, పోతాయి. ఇక మీ కూలు మీరు తీసుకోరి. మరి నిన్న నైట్ ఇచ్చిర్రు పైసలు, ఎంతమందికి ఇచ్చిర్రు ఎంతమందికి ఇవ్వలేరు. సందులలో మొత్తం పంచాయతీలో పెట్టుకుంటారు. ఆయనకి ఇచ్చిళ్ళు మాకు ఇవ్వలే, ఈయనకి ఇచ్చిళ్ళు మాకు ఇవ్వలే అని చెప్పి ఒకటే గొడవ పడుతున్నారు. అరే భయ్, ఆ 300లతో 500 రోజులతో బతున్నారా భయ్? మీరు ఆ కూళ్ళతోటే ఇప్పుడు నిలబడి ఓటే అని అంటున్నారు. మీ పనికి పోతే మీకు రావారా భయ్? ఇంత బానిసత్వం అవరా భయ్? ఇంత నారా చీ ఇట్లా బతికితేటరా బాబు? ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు పనిచేయక పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన తెలంగాణ రాష్ట్రం అంతా నిండిపోతుర్రా బాబు. మీరు చేస్తలేరని ప్లీజ్. ఇక అయిపోయింది పని. ఇక మీ చిప్పలు మీరు కడుక్కోరి, మీ వంటలు మీరు వండుకోరి. ఇక మందు ఉండదు, ఇక మీకు కూలి తీసుకుపోవడం ఉండదు.
మీకేది ఉండదు. అర్థమైందా ప్రజలారా? అర్థమైందా? భువనగిరి ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఓట్లేసిన మిత్రులకు శ్రేయభిలాషులకు నేను మీకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే నేను ఒక్క పైసా కూడా పెట్టలే. నా ఎమ్మటి నా చుట్టాలు, నా బంధువులు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరిని తిప్పలేదు. వాళ్ళెవ్వరు కూడా నాకు కొంచెం అంతా కూడా మద్దతు తెలపలేదు. నా యొక్క పోస్టులు కానీ నేను చేసినటువంటి దాన్ని ఎవ్వరు కూడా దాన్ని ఒక్కటి కూడా షేర్ చేసినటువంటి సందర్భాలు లేవు. నన్ను ఎవ్వరు కూడా ప్రోత్సహించలేదు. అందరూ కూడా ఇతర పార్టీలల్లో జెండాలు పట్టుకొని వాళ్ళ కూల కోసం పోయారు. వాళ్ళకు కూడా నమస్కారం. అరే నాయన, మీకు ఎవడేందో అర్థం కావట్లేదు నాయన, మీకు ఎవడేందో మీకు తెలుస్తలేదు. మీరు సచ్చినప్పుడు వచ్చేది మనం, నీ ఫంక్షన్ అప్పుడు వచ్చేది మనం, నీకు ఆపద వచ్చినప్పుడు వచ్చేది మనం. ఆ చామలకురమన్ రెడ్డి గాడు ఏడబంతాడు, ఈ బుర్ర నర్సయ్య ఏడబంతాడు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి వచ్చేటోళ్ళం మనం. మీ కళ్ళకంత కావరం ఎక్కింది, మీ కళ్ళకంత మంట పుడుతుంది. మీకు ఎవరి కర్మఫలాలు వాడు అనుభవిస్తాడు. నేను చేసిన నా కోఆపరేషన్ చేసినంత వరకు నా బంధువులకు, నా చుట్టాలకు, నా స్నేహితులకు, నా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇక మీ చిప్పలు మీరు కడుక్కోరి, మీ వంటలు మీరు వండుకోరి, మీరే కొనుక్కొని తినాలి. ఇక మీకు అయిపోయింది, టైం అయిపోయింది. ఇక మీ కూలితోటి అవసరం లేదు. ఏ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాడు, ఏ బూర నర్సయ్య రాడు, ఏ కారింగిల యాదగిరి రాడు, ఇక ఎవ్వరు కూడా రాడు. క్యామ మల్లేష్ యాదవ్ కూడా రాడు. ఇక మీ చిప్పలు మీరు కడుక్కొని మీరు మంచిగా వండుకొని తినరయ్యా. ఇక అయిపోయింది, ఎలక్షన్ల ఓట్ల పండుగ అయిపోయింది. ఇక మళ్ళీ ఎప్పుడో చూద్దాం. మీరు మంచిగా పండుగ అయిపోయింది, పండుగ చేసుకుంటాయా. నమస్కారం, నమస్కారం, నమస్కారం. మీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కారింగుల యాదగిరి రాజయోగి. నాకు ఓట్లు వేసిన మిత్రులకు, శ్రేయభిలాషులకు, బంధువులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓట్లు లేని వాళ్ళకు, నాకు మద్దతు తెలుపకుండా తిరిగిన వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా కొద్దిగా జ్ఞానోదయం అయిందయ్యా. నమస్కారం, నమస్కారం, నమస్కారం. అర్థమైందా ప్రజలారా? మనం చేసినప్పుడు మన బంధువులు రారు, మన చుట్టాలు రారు, మన పక్కనున్నోడు రాడు, ఇంటి పక్కనున్నోడు రాడు. నేను ముదిరాజు వర్గం నుంచి చేసినా కూడా ముదిరాజు వర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నాకు సహకరించలేదు. నాకు సహకరించిన వాళ్ళంతా ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు, మిత్రులు, శ్రేయభిలాషులు. మీకు పాదాభివందనాలు చేస్తున్నా. నాకేమన్నా ఓట్లు పడ్డా ఏం పడ్డా అది నా ఒక్కని క్రెడిటే. నేను ఒక్కనే తిరిగినా ఎవ్వరు లేరు. నా ఒక్కరికి ఎన్ని ఓట్లు పడ్డా కూడా మీ అందరికీ ఓట్లు వేసిన అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ మీ కారింగుల యాదగిరి రాజయోగి. నమస్తే, నమస్తే, నమస్తే. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి.